చాలా మంది ఈ కాలంలో బయట ఫుడ్‌కి చాలా అలవాటు పడుతున్నారు. యెస్ ఆర్ నో? మనం కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే మెయిన్‌గా టేస్ట్. టేస్ట్ ఒకటే కాదు, రిక్వైర్మెంట్స్ కూడా. చాలా మందికి ఈ మధ్య హోటల్‌లో తినడం అలవాటైపోయింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే హైదరాబాద్‌లో నివసించే వారికి ఇదొక పెద్ద బ్యాడ్ న్యూస్. ఏంటా న్యూస్? అదే ఫుడ్ క్వాలిటీ. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఒక సర్వే చేశారు. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి 19 మేజర్ సిటీస్ లో ఫుడ్ క్వాలిటీ చెక్, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, బయట ఎక్కడెక్కడైతే ఫుడ్ ని సర్వ్ చేస్తారో వాళ్ళందరినీ కలిపేసి ఒక సర్వే చేయడం జరిగింది. ఇందులో సాడ్ విషయం ఏంటంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి 19 మేజర్ సిటీస్ లో మన హైదరాబాద్ సిటీకి లాస్ట్ ప్లేస్ వచ్చింది. ఏదైతే ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామో హైదరాబాద్ లో అది మోస్ట్ వరస్ట్ గా ఉందని చెప్పి తేలింది. ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఆలోచించాల్సిన విషయం. ఎస్, హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు చాలా ఫ్యాక్ట్ గా చెప్పబోతా ఉన్నాం. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి రైట్స్ కానివ్వండి, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. వాళ్ళు పాటిస్తున్నటువంటి నాణ్యత విషయంలో చాలా భయంకరమైనటువంటి నాణ్యత లోపం కనిపించింది. అనేక మంది అమాయకులు చనిపోతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, మరియు వాళ్ళ ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నారు. సో ఇది ఎవరి తప్పు? ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ దీనిపైన ప్రాపర్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్ గా స్టెప్స్ తీసుకొని ఎంత రైట్స్ చేసినప్పటికీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన హైదరాబాద్ లోనే దాదాపు 74,000 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ అన్ని కలిపేసి 74,000 ఉంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 23. ఎస్, సో అంత తక్కువ మంది ఇన్ని వేల రెస్టారెంట్స్ని ఏ విధంగా క్వాలిటీ చెక్ చేయగలరు? దాదాపు అసాధ్యమే. అయితే ఇక్కడ ఏంటంటే స్టాఫ్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఫుడ్ క్వాలిటీ చెక్ ఆఫీసర్స్ చాలా అగ్రెసివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ఎంత అగ్రెసివ్గా పనిచేసినా అన్ని రెస్టారెంట్స్కి, అన్ని హోటల్స్కి వెళ్ళి చెక్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ మనం వ్యక్తిగతంగా మనం సఫర్ అవుతున్నాం కాబట్టి హోటల్స్కి వెళ్ళి ఆ క్వాలిటీ లేని ఫుడ్ తినేసి మనం నష్టపోతున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు 1 by 1 చెప్తాను. ఎస్, ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా ప్రమాణంగా ఒక హోటల్కి వెళ్ళి ఏ విధంగా చెక్ చేస్తారు, క్వాలిటీ చెక్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు మీకు 1 by 1 చెప్తాను. ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ 10 పాయింట్స్ కనుక మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీరు ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ హోటల్లో ఫుడ్ తినచ్చు, ఏ హోటల్కి వెళ్ళకూడదు, ఫుడ్ తినకూడదు మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ పాయింట్స్ ఏంటంటే నెంబర్ 1, డస్ట్బిన్ ఓపెన్గా ఉందా, క్లోజ్గా ఉందా మీరు చెక్ చేయాలి. ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, సపోజ్ వాళ్ళ డస్ట్బిన్ అనేటువంటిది కిచెన్లో కానీ మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో హోటల్కి వెళ్ళి వాళ్ళ డస్ట్బిన్ కనుక ఓపెన్ ఉంటే కనుక వాళ్ళ రెస్టారెంట్లో నాణ్యత లేదు అని చెప్పి ఒక సిగ్నల్ అనమాట అది. ఎందుకంటే డస్ట్బిన్ అనేటువంటిది ఎప్పుడూ క్లోజ్ ఉండాలి. యాజ్ పర్ సేఫ్టీ అండ్ అథారిటీ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక డస్ట్బిన్ అనేటువంటిది డెఫినెట్గా క్లోజ్లోనే ఉండాలి తప్ప అది ఓపెన్గా ఉండకూడదు. ఓపెన్గా ఉంది అంటే కనుక నాణ్యత లేదని దాని అర్థం. సో ఇది సేఫ్టీ నెంబర్ 1. ఇక సేఫ్టీ నెంబర్ 2 ఏంటంటే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారో ఆ ఫుడ్ ఐటమ్స్ ఓపెన్గా ఉండకూడదు. చాలామంది మనం గమనిస్తుంటాం, అంటే కేఫ్లలో కానీ, బయట చిన్న హోటల్స్లో కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా ఓపెన్గా పెట్టేస్తుంటారు అనమాట. సమోసాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఓపెన్గా పెట్టేస్తుంటారు. సో ఫుడ్ సేఫ్టీ ప్రకారం అలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బయట ఓపెన్ ఎయిర్కి పెట్టినప్పుడు రకరకాల బ్యాక్టీరియాస్ వచ్చి దానికి అంటుకుంటాయి. దాంతోపాటు పొల్యూషను, దాంతోపాటు రకరకాల బ్యాక్టీరియా చాలా తొందరగా పట్టుకుంటుంది అనమాట. మనమే ఇంట్లో ఒక్కసారి గమనించండి, ఎప్పుడైనా ఇంట్లో మనం ఫుడ్ కానీ ఏదైనా కూర కానీ ఏమైనా చేసుకుంటే డెఫినెట్గా దానిపైన మూత పెట్టేస్తాం. ఎందుకు? డస్ట్ పడుతుందని. అవునా కదా?
అదేవిధంగా బయట హోటల్స్లో కానీ బయట ఫుడ్ సెంటర్స్లో కానీ పానీపూరి బండిల దగ్గర కానీ అన్నీ కూడా ఇట్లా ఓపెన్గా పెట్టేస్తారు. సో ఓపెన్గా పెట్టినటువంటి ఏ హోటల్లో కానీ ఏ ఫుడ్ సెంటర్లో కానీ ఫుడ్ తినకూడదు. ఎందుకంటే ఇది మన సేఫ్టీ కోసం చెప్తున్నాను. సో దయచేసి ఈ గైడ్లైన్ నెంబర్ 2 కూడా మీరు గమనించండి. నెంబర్ 1, డస్ట్బిన్ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండకూడదు. నెంబర్ 2, ఏవైనా సరే తినే పదార్థాలు ఏవి కూడా ఓపెన్గా ఉండకూడదు. దాన్ని కంపల్సరీ ఒక బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టి మూత పెట్టి ఉండాలి. అలా కాకుండా ఓపెన్గా ఉన్నాయంటే కనుక ఆ ఫుడ్ మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఇది గైడ్లైన్ నెంబర్ 2. ఇక గైడ్లైన్ నెంబర్ 3 ఏంటంటే, ఎవరైతే ఏదైనా హోటల్లో రిఫ్రిజిరేటర్లో పాలు కానీ పెరుగు కానీ పన్నీర్ లాంటి ఐటమ్స్ కానీ ఆనియన్స్ కానీ ఇంకేమన్నా సరే కూరగాయలు కానీ రిఫ్రిజిరేటర్లో గనక నిల్వ ఉంచారు అంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ ఫుడ్ ఉన్నటువంటి ఆ హోటల్కి వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రిఫ్రిజిరేటర్లో ఎక్కువగా నిల్వ ఉంచకూడదు. నిల్వ ఉండడం వల్ల రకరకాల ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చి ఆ పదార్థం అనేటువంటిది పాడైపోతుంది. అందుకని నిల్వ ఉంచినటువంటి రిఫ్రిజిరేటర్లో పెట్టినటువంటి ఆహారం ఏదైతే హోటల్ పెడుతుందో ఆ హోటల్ని మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఇది గైడ్లైన్ నెంబర్ 3. ఇక గైడ్లైన్ నెంబర్ 4, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏవైతే ఆహార పదార్థాలు మనం కట్ చేస్తామో ఆ కట్ చేసేటువంటి ఆ ఏదైతే నైఫ్ ఉంటుందో ఇనుప లోహపు కత్తులను వాడుతూ ఉన్నారనమాట. ఎవరైతే ఆ ఇనుప లోహపు కత్తులను వాడుతుంటారో అది కరెక్ట్ కాదు అని చెప్పి గైడ్లైన్ చెప్తుంది. ఎవరైతే అలా వాడుతున్నారనో మీరు గమనించారనుకోండి, సపోజ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ హోటల్కి వెళ్ళకండి. ఎందుకంటే జనరల్గా అటువంటి లోహాలతో కూడినటువంటి కత్తులు వాడకూడదు అనేటువంటిది గైడ్లైన్గా ఉంది. సో ఎవరైతే అది వాడుతున్నారో డెఫినెట్గా మీరు ఆ హోటల్ని అవాయిడ్ చేయండి. ఇది గైడ్లైన్ నెంబర్ 4. ఇక మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు మామూలుగా చాలామంది అడగరన్నమాట. అంటే వాళ్ళు ఎవరైతే ఫుడ్ను తయారు చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎవరైతే హోటల్లో పనిచేస్తుంటారో ఎవరైతే ఫుడ్ తయారు చేసేటువంటి మాస్టర్ చెఫ్గా ఉంటారో వారు ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిందే, అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఇది ఒక గైడ్లైన్. చాలామంది అటువంటి ట్రైనింగ్లు కానీ అటువంటి సర్టిఫికేషన్ కానీ ఏమీ తీసుకోకుండా జస్ట్ నాకు వచ్చు కదా అని చెప్పి జాయిన్ అయిపోయి చేస్తూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ఏదైనా హోటల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఫుడ్ అనేటువంటిది మన హెల్త్కి సంబంధించి మన సేఫ్టీకి సంబంధించి. సో అడగడంలో తప్పు లేదు. మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేషన్ తీసుకున్నాడా లేదా, ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అయిందా లేదా ఒక్కసారి అడగండి. ఎస్ అంటేనే మీరు ఆ హోటల్ని ప్రిఫర్ చేయండి. ఇది గైడ్లైన్ నెంబర్ 5. ఇక గైడ్లైన్ నెంబర్ 6 ఏంటంటే, ఏదైనా హోటల్లో కనుక చట్నీలు కానీ సాంబార్ కానీ ఉల్లిపాయలు కానీ ఓపెన్గా పెట్టి వదిలేశారంటే కనుక మీరు ఆ హోటల్లో ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఈ గైడ్లైన్ కూడా ఉంది. ఏంటంటే ఎవరైనా చట్నీలు కానీ సాంబార్ కానీ ఇతర ఏ పదార్థాలైనా సరే జస్ట్ అలా రోడ్డు మీద పెట్టేసి ఎటువంటి మూత కూడా పెట్టకుండా ఓపెన్గా వదిలేస్తుంటారనమాట. సో అలా గనక ఎవరైనా వదిలేస్తున్నారు హోటల్లో అంటే కనుక మీరు ఆ హోటల్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే చాలా వరకు అటువంటి పదార్థాలలో అనేకమైనటువంటి బ్యాక్టీరియాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ గైడ్లైన్ కూడా ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేయండి. ఇక మీరు ఏదైనా హోటల్లో గనక వాళ్ళు వాడేటువంటి ముడి పదార్థాలు కానీ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. చాలా వరకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ గైడ్లైన్స్లో ముడి పదార్థాలు ఎవరైతే లార్జ్ క్వాంటిటీలో హోటల్ వాళ్ళు కొని పెడతారో అక్కడ చాలా వరకు బొద్దింకలు బల్లులు అక్కడ సరౌండింగ్లో తిరుగుతుంటాయి కానీ ఎవరు పట్టించుకోరు. సో అలాంటి నిల్వలు ఉన్నటువంటి ప్లేస్లో కనుక వీళ్ళు ముడి పదార్థాలు పెడుతున్నారు, సరిగా లేదు, అక్కడ హైజీన్గా లేదు అని కనుక మీరు గమనిస్తే కనుక అటువంటి హోటల్ని ఎట్టి పరిస్థితుల్లో విజిట్ చేయకండి. ఎంత కష్టమైనా సరే మీరు ఇంట్లోనే వండుకొని తినండి తప్ప అటువంటి హోటల్స్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ముడి పదార్థాలలో కనుక బొద్దింకలు కానీ బల్లులు కానీ ఈ విధంగా ఆ పదార్థాన్ని పాడు చేసాయి అనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా
తినేవారిపైన పడుతుంది అనేటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇది కూడా గైడ్లైన్ నెంబర్ 7. ఇక గైడ్లైన్ నెంబర్ 8 ఏంటంటే, చాలా వరకు హోటల్స్లో ఉల్లిపాయలు కానీ, క్యాబేజీ లాంటి పదార్థాలు కానీ, ఇతర ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ శుభ్రంగా కడగరు. చాలా వరకు కర్రీ పాయింట్స్లో కానీ, చాలా వరకు హోటల్స్లో కానీ ఎక్కువగా కూరగాయలని శుభ్రం చేయకుండానే కేవలం మార్కెట్ నుంచి కొనుక్కొస్తారు, అక్కడ నుంచి డైరెక్ట్గా కట్ చేసేసి వండేస్తారు. సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా మీరు అడిగి తెలుసుకోండి. ఎవరైతే హోటల్లో మీరు తినడానికి వెళ్తారో మీరు ఖచ్చితంగా ఒక విషయం అడగాలి. వాడు వాడేటువంటి ఉల్లిపాయలు కానీ, క్యాబేజీ కానీ, ఇతర కూరగాయలు కానీ కట్ చేసే ముందు కడుగుతారా, కడగరా? ఎందుకంటే చాలా హోటల్స్, మోర్ దెన్ 70% హోటల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవి కడగరు అని చెప్పి తేలింది కాబట్టి చెప్తున్నాను. ఈ విషయంలో కూడా మీరు క్లారిటీగా అడిగి తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, మీరు అడగవచ్చు. సో ఆ విధంగా సేఫ్టీ నెంబర్ 8 ఏంటంటే, ఏవైనా ఉల్లిగడ్డలు కానీ, ఇతర ఏ కూరగాయలైనా కానీ, క్యాబేజీ లాంటి ఐటమ్స్ కానీ వాళ్ళు కట్ చేసే ముందు కడుగుతున్నారా లేదా ఒకసారి కనుక్కోండి. ఒకవేళ కడగట్లేదు, డైరెక్ట్గా కట్ చేసేసేస్తున్నారంటే కనుక మీరు ఆ హోటల్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే దానివల్ల కూడా ఫుడ్ అనేటువంటిది టోటల్గా పాడైపోతుంది, మనకి అన్హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇది సేఫ్టీ నెంబర్ 8. ఇక సేఫ్టీ నెంబర్ 9, ఆహారంలో ఇక సేఫ్టీ నెంబర్ 9 ఏంటంటే, ఆహారంలో కలర్స్ వాడుతున్నారు. ఏ కలర్స్? సింథటిక్ కలర్స్. ఎస్, చాలామంది ఫుడ్ చాలా అందంగా కనిపించాలని, చాలా రుచిగా చూడగానే తినాలి అనేటువంటి ఫీలింగ్ కలగాలని చెప్పి చాలామంది సింథటిక్ కలర్స్ వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు క్లియర్ గైడెన్స్ ఇచ్చారు, ఏ హోటల్ వాళ్ళు కూడా సింథటిక్ కలర్స్ వాడకూడదు అని, అయినప్పటికీ చాలా వరకు, అంటే మోర్ దెన్ 60 to 70% హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఫుడ్ సెంటర్ కూడా చాలా వరకు సింథటిక్ కలర్ ఫుడ్లో వాడుతున్నారు అని చెప్పి తేలింది. సో ఈ విషయంలో కూడా మీరు కొంచెం ముందడుగు వేసి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఓనర్తో మాట్లాడి అయినా సరే క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ లాంటి మహానగరంలో బయట ఫుడ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. సో అలా డిపెండ్ అయిన వాళ్ళకి దీర్ఘకాలంగా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కాబట్టి గైడ్లైన్స్లో ఇది ఒక 9వ గైడ్లైన్గా చెప్తున్నాను. దయచేసి మీరు ఏ హోటల్ అయితే సింథటిక్ కలర్ వాడుతుందో ఆ హోటల్ని అవాయిడ్ చేయండి. న్యాచురల్ కలర్స్, సింథటిక్ కలర్స్, అసలు ఎటువంటి కలర్స్ కూడా వాడకూడదు. ఫుడ్ అనేటువంటిది న్యాచురల్గా వండాలి, న్యాచురల్గా వడ్డించాలి. కానీ కేవలం అట్రాక్ట్ చేయడానికి, చూడడానికి అందంగా కనిపించడానికి కొన్ని హోటల్స్ సింథటిక్ కలర్ వాడుతున్నాయి అనేది విషయం కూడా తేలిపోయింది. కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఇక గైడ్లైన్ నెంబర్ 10 ఏమిటంటే, పాలు కానీ, పెరుగు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, గుడ్లు కానీ, ఈ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే రిఫ్రిజిరేటర్లో పెట్టి నిల్వ ఉంచుతున్నారో అటువంటి నిల్వలో ఫంగస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా కోడిగుడ్డు లాంటివి కుళ్ళిపోతున్నాయి. చాలా రోజుల తరబడి అలా స్టాక్ పెట్టేసి నిల్వగా ఉంచుతున్నారు రిఫ్రిజిరేటర్లో, ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్, పాలు, పెరుగు లాంటి. అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉండేటువంటి ఇటువంటి డైరీ ప్రోడక్ట్స్ కూడా ఫ్రిడ్జ్లో ప్రిజర్వేటివ్గా పెడుతున్నారనేటువంటి విషయం కనుక మీరు గమనిస్తే ఆ హోటల్ని మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఒక ఫంగస్ అనేటువంటిది క్రియేట్ అయ్యి, ఒక బ్యాక్టీరియా అనేటువంటిది క్రియేట్ అయ్యి, అది కనుక మనం తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఓవరాల్గా మేము చెప్పేది ఒకటే, హైదరాబాద్లో ఎవరైతే ఈ ఫుడ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. 19 సిటీస్లో సర్వే చేయడం జరిగింది. నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు సర్వే చేయడం జరిగింది.
ఆ సర్వేలో తేలింది ఏమిటంటే హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ వరస్ట్ ఫుడ్ సర్వింగ్ సిటీ. అంటే ఫుడ్ విషయంలో చాలా వరస్ట్ ఫుడ్ అన్నమాట. క్వాలిటీ లేని ఫుడ్, కల్తీ ఫుడ్, నాణ్యత లేని ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అనేటువంటి విషయం సర్వేలో తేలింది. సో ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకోటి లేదు. సో ఇప్పటికైనా సరే మనము మన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా బయట ఫుడ్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇంట్లో వండుకొని తినడమే కరెక్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్.